వెల్కమ్ టు కీ టాక్స్. అయిన వాళ్ళకి ఆకులు కాని వాళ్ళకి కంచాలు అని ఒక మాట ఉంటుంది. కేంద్రం ఇప్పుడు ఇదే పాలసీతో దక్షిణాది రాష్ట్రాలని దెబ్బతీసేందుకు వ్యూహాత్మకంగా ఎత్తుగడలు వేస్తోందని, నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకి తీవ్రమైన అన్యాయం జరగబోతోంది అనే ఆందోళన మరీ ముఖ్యంగా తమిళనాడుతో మొదలై తెలంగాణ వరకు అన్ని రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. అసలు వాస్తవాలేంటి? డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్. వచ్చే 5-10 ఏళ్లలో దేశ రాజకీయాన్ని మలుపు తిప్పబోయే ప్రధానమైన పరిణామం నియోజకవర్గాల పునర్విభజన. నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి రంగం సిద్ధమవుతోంది. నిజానికి లెక్క ప్రకారం 2026లోనే అంటే వచ్చే ఏడాదే నియోజకవర్గాల సంఖ్య పెరగాల్సి ఉంది. అయితే చాలా కాలంగా జనాభా లెక్కలు పెండింగ్ లో ఉండడం వల్ల నియోజకవర్గాల పునర్విభజన కూడా మరి కాస్త ఆలస్యమయ్యే పరిస్థితి ఇప్పుడుంది. ఈ జనాభా లెక్కల ప్రాతిపదికన పునర్విభజన అనే దాని మీద దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన కనిపిస్తోంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా జనాభా పెరుగుదలలో హెచ్చు తగ్గులున్నాయి. దీనివల్ల ఏమైందంటే ఉత్తరాది రాష్ట్రాల్లో బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అక్షరాస్యత శాతం తక్కువగా ఉండటము, జనాభా ఎక్కువ పెరగడం జరిగింది. అదే తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఏమైందంటే అక్షరాస్యత శాతము, జనంలో అవేర్నెస్ ఉండటం మూలన జనాభా పెరుగుదల అనేది చాలా లిమిటెడ్ అయిపోయింది. ఎట్ ద సేమ్ టైం ఈ రాష్ట్రాల్లో ఆర్థికంగా అభివృద్ధి జరిగింది. దేశ జీడిపిలో ఈ రాష్ట్రాల వాటానే ఎక్కువ ఉంది అనే అభిప్రాయం ఉంది. ఇలాంటి సమయంలో జనాభా ప్రాతిపదికన గనక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, ఉత్తరాది రాష్ట్రాలు ప్రయోజనం పొందుతాయి అనే వాదన ఉంది. తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి సమయంలో వ్యూహాత్మకంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ 2 అంశాలను ప్రస్తావిస్తూ ఉన్నారు. ఒకటి హిందీ, రెండోది నియోజకవర్గాల పునర్విభజన. ఈ 2 అంశాలతో నేరుగా బీజేపీ మీద గురిపెట్టి ఎజెండా సెట్ చేయాలి అని స్టాలిన్ అనుకుంటున్నారు. ఎందుకంటే అన్నా డిఎంకే ఖాళీ అయిపోయింది కాబట్టి అన్నా డిఎంకేతో పాటు జయలలితతో పాటు ఉన్న బ్రాహ్మణ్ లాంటి అగ్రవర్ణాలన్నీ ఇప్పుడు బీజేపీ వైపు వస్తాయి అనే చర్చ జరుగుతుంది. ఇలాంటి సమయంలో బీజేపీని ఎదుర్కోవడానికి ఈ 2 అంశాలని ప్రస్తావిస్తూ ఉన్నారు. మార్చి మొదటి వారంలో తమిళనాడులో రాజకీయ పార్టీలన్నీ సమావేశం పెట్టుకుని మరీ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి వాళ్ళ వైఖరిని చెప్పాలనుకుంటున్నారు. மக்கள் தொகை குறைவாக இருக்கிற காரணத்தினாலே நாடாளுமன்றத்துக்கு எண்ணிக்கையும் குறைக்க வேண்டிய ஒரு சூழ்நிலை ஏற்பட்டிருக்கு. స్టాలిన్ మాట్లాడగానే తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదట స్పందించిన లీడర్ కేటీఆర్. జాతీయ స్థాయిలో పర్ఫార్మెన్స్ విషయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఒకటిగా ఉందని, ఇలాంటి సమయంలో జనాభా వారీగా చూస్తే దేశంలో కాస్త అటు ఇటుగా 2.5% మాత్రమే తెలంగాణ జనాభా ఉంటే దేశ అభివృద్ధిలో జీడిపిలో తెలంగాణ వాటా మాత్రం 5% పైగా ఉందని, అందుకోసమని అభివృద్ధి ప్రాతిపదికన జీడిపి కాంట్రిబ్యూషన్ ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలి అంటున్నారు. అయితే ఏ ప్రాతిపదికన చెయ్యాలి అనే విషయంలో గట్టిగా దక్షిణాది వాదన వినిపిస్తే తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీని నిలదీసే గానీ నిలేసే పరిస్థితి కానీ ఏ పార్టీకి ఉంది అంటే దేనికి లేదు. ఇక్కడ కాంగ్రెస్ ఉన్నా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి రేవంత్ రెడ్డికి లేదు. ఉన్నంతలో మాట్లాడుతున్నప్పటికీ ఒక స్థాయి మించి బీఆర్ఎస్ కూడా బీజేపీని ఎదిరించే పరిస్థితి లేదు. ఇక ఏపీలో సరే అటు వైసీపీ గానీ ఇటు టీడీపీ గానీ బీజేపీ మాటని జవదాటని పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో నియోజకవర్గాల పునర్విభజన గనక జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకి నిజంగానే అన్యాయం జరుగుతుందా అనే చర్చ ఇప్పుడు అన్ని వర్గాల్లో ఉంది. దీనికోసం ఒక విధానాన్ని, వైఖరిని ఖరారు చేసుకోవాలని, దక్షిణాది రాష్ట్రాలకు భరోసా ఇచ్చే మెకానిజాన్ని ఒకటి ఏర్పాటు చేయాలని చెప్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరో పంచాయతీ కూడా పెండింగ్ లో ఉంది. అదే ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సి ఉంది. ఏపీలో 175 నియోజకవర్గాలు ఉంటే 225కి అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగాల్సి ఉంది. అలాగే తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఇక్కడ 153కి నియోజకవర్గాల సంఖ్య పెరగాల్సి ఉంది. అది రకరకాల కారణాలతో జనాభా గణన జరగకపోవడం వల్ల పోస్ట్ పోన్ అవుతూ ఉంది. రేపు 2 ఏళ్లకో ఏడాదికో నియోజకవర్గాల పునర్విభజన ఎక్సర్సైజ్ మొదలైతే జాతీయ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో కూడా లోక్సభ నియోజకవర్గాలతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే రాబోయే 4-5 ఏళ్లలో దేశ రాజకీయాల్ని, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే పరిణామంగా ఈ నియోజకవర్గాల పునర్విభజనని చూడొచ్చు. మీరేమంటారు? ఏ ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరగాలి అని మీరు భావిస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.